ఇండియన్ ఎకానమీ సంబంధించి టాప్ 25 బిట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవన్నీ ఒక ప్రముఖ మ్యాగజైన్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ అండ్ బిట్స్ ఇవి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిని పరిశీలించండి అని చెప్పారు. దానికి స్టేట్మెంట్ ఏ లేదా ఆప్షన్ ఏ వచ్చేసి ద్రవ్య రూపంలో వచ్చే ఆదాయం మాత్రమే జాతీయ ఆదాయం అంటారు. ఈ నిర్వచనం ప్రకారం సేవలను పరిగణనలో తీసుకోకూడదు. స్టేట్మెంట్ బి వచ్చేసి దేశంలోని ఉత్పాదక వనరుల ద్వారా జనితమైన ఏటా తుది వినియోగదారులను చేరే వస్తు సేవల మొత్తం నికర విలువను జాతీయ ఆదాయం అంటారని చెప్పి జాతీయ ఆదాయానికి సంబంధించి రెండు నిర్వచనాలను అయితే డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చారనమాట. తర్వాత స్టేట్మెంట్ సి వచ్చి ఆర్థిక వ్యవస్థలో గల వ్యక్తుల డిమాండ్ అనేది ఎలా నిర్ణయించబడుతుంది అంటే వ్యయ అర్హ ఆదాయంచే నిర్ణయించబడుతుంది అనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి మొత్తం మూడు స్టేట్మెంట్స్ అయితే కరెక్ట్. తర్వాత భారతదేశంలో తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువగా ఉండడానికి కారణాలు ఏవై ఉండొచ్చు అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4లో 2 కరెక్ట్ 2 తప్పు అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్థిక లోటు అధికంగా ఉండడం. స్టేట్మెంట్ బి వచ్చేసి అధిక జనాభా వృద్ధి రేటుని కలిగి ఉండడం. స్టేట్మెంట్ సి వచ్చేసి మూలధనం ఉత్పత్తుల నిష్పత్తులు ఎక్కువగా ఉండడం. స్టేట్మెంట్ డి వచ్చేసి మూలధన కల్పన ఎక్కువగా ఉండడం. దీనికి ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి అనమాట. అధిక జనాభా వృద్ధి రేటు మరియు మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఎక్కువగా ఉంటాయి. 2 కారణాలు. ఆర్థిక లోటు అధికంగా ఉండడం తలసరి ఆదాయం తగ్గడానికి అయితే కారణం కాదు. అదేవిధంగా మూలధన కల్పన కూడా భారతదేశంలో అత్యధిక అంత మాత్రంగా ఎక్కువగా లేదనమాట. ఓకే, అన్ని మనకు తెలిసిందే. తర్వాత జాతీయ ఆదాయ కమిటీ జాతీయ ఆదాయ కమిటీ యొక్క నివేదికను ఈ సంవత్సరాల్లో ప్రభుత్వానికి కల్పించి 2 సార్లు అయితే ప్రభుత్వానికి అందజేస్తుంది. 1951, 54 2 సంవత్సరాలు అయితే అందజేస్తుంది. దానికి యొక్క అధ్యక్షుడిగా పిసి మహాల్నోబిస్ పూర్ణచంద్ర మహాల్నోబిస్ గారు అధ్యక్షులుగా ఉంటారు. ఇతర సభ్యులుగా గాడ్గిల్ మరియు వికేఆర్వి రావు గారు అయితే దీని ఇతర సభ్యులుగా ఉంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి 2 సార్లు ఇస్తారు. 1951లో ఒకసారి, 1954 ఒకసారి. వీళ్ళ యొక్క సిఫార్సు మేరకు 1955 నుంచి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అయితే ఏర్పాటవుతుంది అనమాట. ఓకే, తర్వాత 4th క్వశ్చన్ చూడండి, భారత జాతీయ ఆదాయ అంచనాలలో నేషనల్ ఇన్కమ్ అంచనాలలో వికేఆర్వి రావు ఉపయోగించిన పద్ధతి ఏంటంటే దీనికి డైరెక్ట్ క్వశ్చన్ ఏది, దీనికి ఆదాయ పద్ధతి ఇన్కమ్ మెథడ్ అంటారు. వికేఆర్వి రావు గారు ఆదాయ పద్ధతి ద్వారా అయితే జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. భారతదేశంలో అత్యధిక జాతీయ ఆదాయ వృద్ధి రేటు కలిగిన సంవత్సరాలను జతపరచండి. డైరెక్ట్ గా 2007-8లో 10.1% ఉండింది. 2005-6లో 9.2% ఉండింది. 2006-7లో 9.1% గాను, 2023-24లో 7.2% ఉంది. అదేవిధంగా ఒక్క సంవత్సరం ఇది ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ గా చూసుకుంటే. అదేవిధంగా 1 ఇయర్ లో 2022వ సంవత్సరంలో అత్యధికంగా వృద్ధి రేటును అయితే సాధించింది. అంటే క్యాలెండర్ ఇయర్ ప్రకారం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు క్యాలెండర్ ఇయర్ వైజ్ గా చూసుకుంటే అత్యధిక వృద్ధి రేటుని ఏ సంవత్సరం సాధించింది భారతదేశం అంటే 2022లో. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, క్రింది వాటిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ ఆర్థిక సంవత్సరం 2024కి భారత ఆర్థిక వ్యవస్థ 7% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే అవకాశం కలదు మరియు 2025లో 7% నిజమైన వృద్ధి రేటు సాధిస్తుందనే ఒక ఎస్టిమేట్ అయితే ఉందని చెప్పి స్టేట్మెంట్ ఏ ఇచ్చాడు. స్టేట్మెంట్ బి చూడండి, G20 శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా భారత శక్తి పెంచుకుంది. G20 శిఖరాగ్ర సమావేశం 2024 భారతదేశంలో జరిగింది అని మీకు స్టేట్మెంట్ ఇచ్చారనుకో అవును అని పెట్టండి. అప్పుడు ఆన్సర్ తప్పు అవుతుంది. 2023లో జరిగింది భారతదేశంలో. 2024లో ఎక్కడ జరిగిందంటే 2024లో రియో డి జనీరోలో జరిగింది. 2023లో 2023లో భారతదేశంలో జరిగింది, న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్ గా. అప్పుడు జరిగినప్పుడు ఎన్నో నెంబర్ అని కూడా అడిగితే 18th నెంబర్ భారతదేశంలో జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ అవుతుంది. 18వ G20 శిఖరాగ్ర సమావేశం 2023 సంవత్సరంలో భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగాయి. 19వ సమావేశాలు అంటే నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మన ఎగ్జామ్ కి లాస్ట్ ఇయర్ 2024లో బ్రెజిల్ యొక్క రాజధాని రియో డి జనీరోలో జరిగాయి. 2025 సంవత్సరానికి కానీ ఎక్కడ జరగబోతున్నాయి అంటే నవంబర్ నెలలో జరుగుతాయి. యాక్చువల్గా నవంబర్ నెలలో ఎక్కడ జరగబోతున్నాయి 2025 సంబంధించి అంటే దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్ లో జరగబోతున్నాయి. ఇది G20 సంబంధించి. నెక్స్ట్ చూడండి, 1 నేషన్ 1 పవర్ గ్రిడ్ తో విద్యుత్ వ్యవస్థ మెరుగుపడింది. 1 నేషన్ 1 గ్రిడ్ అనేది విద్యుత్ వ్యవస్థ సంబంధించింది. దాని ప్రకారం చూస్తే విద్యుత్ వ్యవస్థ మెరుగుపడిందని మొత్తం 4 పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ABC అనమాట. ఓకే, ప్రతి రాష్ట్రానికి ఆర్థిక విత్త సంస్థ ఉండాలి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండాలి అని చెప్పి పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ఆర్థిక విత్త సంస్థని
ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు? వెరీ ఇంపార్టెంట్. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇంకా డేట్ చూసుకుంటే 18 సెప్టెంబర్ 1951. తర్వాత ఈ క్రింది వాటిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. స్టేట్ ఫైనాన్స్ చూడండి, ఎస్ఎఫ్సి అంటారు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. దీని యొక్క యాక్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. 1951లో ఏర్పాటు అయింది యాక్ట్. 1951 నుంచి స్టార్ట్ అయింది. 1951 యాక్ట్ ప్రకారం సెప్టెంబర్ 18, 1951 నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే ఎస్టాబ్లిష్ అయింది అనమాట. క్వశ్చన్ నెంబర్ 8కి వెళ్దాం. ఇంకొకటి పాలిటీ సంబంధించి ఇంకొక బిట్ చూడండి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎవరుంటారు? గవర్నర్ గారు ఉంటారు. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే 243, 143 ఉంది కదా, 143కి ఒకటి యాడ్ చేస్తే 243 స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క యాక్ట్ ఆర్టికల్ ఏంటంటే 243 ఎట్టా వచ్చింది కాబట్టి పనిగా చెప్పేశాను. ఓకే, 8th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. 1991 చూడండి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. 1991 దేని మీద? పన్నుల వ్యవస్థ మీద ఎవరు అధ్యక్షతన? రాజా చల్లయ్య ఒకటి, ఒక క్వశ్చన్, ఒక బిట్టు. తర్వాత 1993 సంవత్సరం బీమా రంగ సంస్కరణల పైన ఆర్ఎన్ మల్హోత్రా అధ్యక్షతన 2 బిట్లు. తర్వాత 1998లో కాయిలా పడిన ప్రభుత్వ రంగ పరిశ్రమలలో అధిక సిబ్బందిని తొలగించడం కొరకు స్వచ్ఛంద విరమణ పదవీ విరమణ ఒప్పందం, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అంటారు, విఆర్ఎస్ ఒప్పందం ప్రకారం స్టార్ట్ చేసిన పథకం ఏంటంటే గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, 1991 రాజా చల్లయ్య పన్నుల మీద, 1993 బీమా రంగానికి సంబంధించి ఆర్ఎస్ మల్హోత్రా కమిటీ కాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థలలో అధిక సిబ్బందిని తొలగించడం కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ లేదా దానికోసం తీసుకొచ్చిన పథకం గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్ 1998. 3 కరెక్ట్ అనమాట. ఓకే, తర్వాత నీతి ఆయోగ్ లో నీతి యొక్క డెఫినేషన్ కూడా అడుగుతున్నారు. నీతి ఆయోగ్ GII అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశ స్థానం ఎంత? మొత్తం 132 దేశాలకు గాను 40వ స్థానంలో ఉందని చెప్పి నీతి ఆయోగ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ చెప్పింది. దీనికి ఇండెక్సెస్ సూచీలకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక వీడియో చేస్తున్నాను, చెక్ చేసుకుని ఒకసారి. ఇంపార్టెంట్, మీకు ఉపయోగపడుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత 1991 1991 పాలసీని ఏమంటారంటే ఎల్పిజి నమూనాని, రావు మన్మోహన్ సింగ్ నమూనా అని అంటారు. మన్మోహన్ సింగ్ గారు ఇటీవల మరణించిన నేపథ్యంలో దానికి సంబంధించిన 1కి 2 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించుటకు ప్రభుత్వం తీసుకున్న చర్యలలో సరి అయినది ఏంటిది? స్టేట్మెంట్ ఏ దిగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం. స్టేట్మెంట్ బి విదేశీ పెట్టుబడులకు సత్వర ఆమోదం తెలపడం. స్టేట్మెంట్ బి FIPB ఏర్పాటు చేయడం. స్టేట్మెంట్ డి వచ్చేసి కొన్ని రంగాల్లో 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లకు అనుమతి ఇవ్వడం. పైవన్నీ కరెక్ట్, అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, పైవన్నీ కరెక్ట్. RBI కరెన్సీ నోట్లు జారీ చేస్తే మనకు తెలుస్తుంది. RBI కరెన్సీ నోట్లు జారీ చేయడం వల్ల RBI పొందే ఆదాయం లేదా ఆర్జించే ఆదాయాన్ని ఏమని అంటారు? ఆప్షన్ ఏ మార్టిగేజ్, ఆప్షన్ 2 సిగ్నోరేజ్, ఆప్షన్ 3 లిక్విడిటీ, ఆప్షన్ 4 లిక్విడేట్. దీనికి ఆన్సర్ ఏంటంటే సిగ్నోరేజ్ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ని ట్విస్ట్ చేసి అడిగే అవకాశం లేదు, డైరెక్ట్ గా 1 లైనర్స్ లోనే ఉంటాయి. ఓకే, ఇలాంటి బిట్స్ 4-5 పడతా ఉంటాయి ప్రతి ఎగ్జామినేషన్స్ లో. సిగ్నోరేజ్, RBI కరెన్సీ నోట్లు జారీ చేయడం వల్ల పొందే లేదా ఆర్జించే ఆదాయాన్ని సిగ్నోరేజ్ అంటారు. ఓకే, క్రింది వాటిని జతపరచండి ఏం లేదు, డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను చూడండి. బుల్ తక్కువ ధర వద్ద సెక్యూరిటీలు కొనుగోలు చేసే మార్కెట్ ఏమంటారంటే బుల్ మార్కెట్ అంటాం. బేర్ కృత్రిమ డిమాండ్, ఆర్టిఫిషియల్ డిమాండ్. స్టాక్ మార్కెట్ అంటే నిరాశావాదులకు సంబంధించిన మార్కెట్. లెమ్డాక్ ఆశావాదులకు సంబంధించిన మార్కెట్ యొక్క దీనికి సంబంధించిన ఆన్సర్ అనమాట. ఓకే, 13th క్వశ్చన్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ ను ఎవరు స్టార్ట్ చేశారంటే ప్రణబ్ ముఖర్జీ గారు స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆప్షన్ మనకు మన్మోహన్ సింగ్ ఇస్తారు. ఇటీవల కాలంలో మన్మోహన్ సింగ్ గారు మరణించారు కదా, ఆయనే అయ్యుండొచ్చు అని చెప్పి మనం ఫస్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేసి వచ్చేస్తాం. కాదు, దానికి ఆన్సర్ ఏంటంటే ప్రణబ్ ముఖర్జీ. ఎప్పుడంటే 2010 డిసెంబర్ నెలలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు సంభవించే మార్పు వల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఆదాయాలు పెరిగి, ఉత్పత్తిలో పెరుగుదల కంటే ఆదాయం పెరుగుదల ఎక్కువ ఉంది. దాన్ని ఏమంటారంటే నిర్మాణాత్మక ద్రవ్యోల్బణం అంటే స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అంటారు. నిర్మాణాత్మక ద్రవ్యోల్బణం డైరెక్ట్ డెఫినేషన్, దానికి సంబంధించిన ఆన్సర్ ఇది.
ఓకే, ద్రవ్యోల్బణం అనే కాన్సెప్ట్ మనకు ఉంది, ఎకానమీలో సిలబస్లో చూసుకోవాలి. వస్తు సేవల పన్ను గురించి క్రింది వాటిలో సరి అయినది ఏమిటి? దీనికి సంబంధించి మనం కొన్ని స్టాటిక్ జీకే చూసుకుంటే, తొలి దేశం ఫ్రాన్స్. దీని బిల్లు ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 2017. ఆమోదించిన తొలి రాష్ట్రం అస్సాం. ఆమోదించినప్పుడు జిఎస్టీని ఆమోదించినప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. దీన్ని ఆమోదించినప్పుడు దీనికి అంబాసిడర్గా ఎవరున్నట్టు అమితాబ్ బచ్చన్ ఉన్నారు. భారతదేశం యొక్క జిఎస్టీ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ఎవరున్నట్టు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిని అంటారు. మొత్తం 4 స్లాబ్స్ ఉన్నాయి. తక్కువ జిఎస్టీలో తక్కువ స్లాబ్ 5%, నెక్స్ట్ స్లాబ్ 12%, 18%, 28%, అత్యధిక స్లాబ్ 28%. ఇవి మొత్తం 4 స్లాబ్స్ అయితే ఉన్నాయి. జీరో ట్యాక్స్ కూడా ఉంది. కొన్ని వస్తువులకైతే నో జిఎస్టీ అనమాట, 0% కూడా ఉందన్నమాట. చూసుకోండి. దీనికి సంబంధించి ఇండియన్ పాలిటీలో 279వ ఆర్టికల్ అయితే జిఎస్టీ సంబంధించి ఉంది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు? జూలై 1 ఏమంటారంటే జిఎస్టీ డే అంటారు. జూలై 1, 2017 నుంచి. ఓకే, ఇంపార్టెంట్ అవుద్ది. తర్వాత M2 ద్రవ్యంగా దేని పరిగణిస్తారు? M1 ప్లస్ తపాలా కార్యాలయాల పొదుపుని అయితే M2 మనీగా అంటారు. M1 అంటే ఏంటంటే క్యాష్, నగదు ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ ప్లస్ లిక్విడ్ క్యాష్ ప్లస్ లిక్విడ్ క్యాష్ అంటే తొందరగా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు పడే తొందరగా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు పడే నగదు, లిక్విడ్ క్యాష్ అంటే. అదేవిధంగా ట్రావెలర్ చెక్స్ మొదలగు 4 కలిపి ఏమంటారు అంటే M1 మనీ అంటారు. త్వరగా కన్వర్టబిలిటీ ప్రకారం M1 మనీ కింద క్యాష్, నగదు, డిమాండ్ డిపాజిట్స్, లిక్విడ్ క్యాష్ మరియు ట్రావెలర్ చెక్స్ ఉంటాయి. దానితో పాటుగా తపాలా కార్యాలయాల పొదుపుని కలిపితే ఏమొస్తుందంటే M2 మనీ వస్తుంది. తపాలా కార్యాలయాలతో పాటు ఇంకోటి కూడా ఉంటాయి, సేవింగ్ డిపాజిట్స్, టైమ్ డిపాజిట్స్, పోస్టల్ డిపాజిట్స్, మార్కెట్ ఫండ్స్, మొత్తం కూడా M2 మనీ అవుతుంది. M3 ఉంది, M4 ఉంది. మొత్తం మీరు ఒకసారి డెఫినేషన్ చూసుకోండి. ఎవరైనా నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తా ఉంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, ద్రవ్య చలామణి వేగం దేనిని సూచిస్తుందంటే దీనికి డైరెక్ట్ కాన్సెప్ట్ ఉంటే ఒక నిర్ణీత కాలంలో ద్రవ్యం చేతులు మారిన రేటును లేదా సంఖ్యను ఏమంటారంటే ద్రవ్య చలామణి వేగం అంటారు. ఓకే, డెఫినేషన్స్ అవి. బ్యాంకుల్లో అంబుడ్స్మ్యాన్ పాత్ర ఏమిటి? ఖాతాదారులకు ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ అంబుడ్స్మ్యాన్ ని సంప్రదిస్తే వాళ్ళ యొక్క సమస్యలకు లేదా ఇబ్బందులకు సత్వర పరిష్కారం చూపడమే అంబుడ్స్మ్యాన్ యొక్క పాత్ర అనమాట. అంబుడ్స్మ్యాన్ యొక్క పాత్ర బ్యాంకుల్లో నూతన పథకాలను సూచించడం కాదు, బ్యాంకుల్లో నాణ్యత పరిరక్షణ కాదు, బ్యాంకుల్లో అంతర్గత కార్యకలాపాలను నియంత్రించడానికి అయితే కాదు అనమాట. ఇంటర్నల్ గా అస్సలకి ఇన్వాల్వ్ అవుతుంది. అంబుడ్స్మ్యాన్ యొక్క పాత్ర ఏంటంటే కస్టమర్స్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అంబుడ్స్మ్యాన్ మనం వన్స్ అప్రోచ్ అయితే అక్కడ ఉండే ఇబ్బందులను ఇమీడియట్ గా దాన్ని పరిష్కరించడం అనమాట. బ్యాంకుల్లో అంబుడ్స్మ్యాన్ యొక్క పాత్ర. ఆర్బీఐ యొక్క అధికృత ఏజెన్సీల్లో అంబుడ్స్మ్యాన్ కూడా ఇంపార్టెంట్ అవుద్ది. హిందూ వృద్ధి రేటు, హిందూ గ్రోత్ రేట్ అంటే ఏమిటి? దీని చూడండి, మీరు మొత్తం ఆప్షన్స్ అన్ని చదవకూడదు, డైరెక్ట్ క్వశ్చన్ చదివేస్తా, ఆన్సర్ చదువుతున్నాను. ఎందుకంటే మీరు మన ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రాజ్ కృష్ణచే ఉపయోగించబడిన మొదటి 3 దశాబ్దాలలో జాతీయ వృద్ధి రేటు 3.5% ఉండడాన్ని ఏమంటారంటే హిందూ గ్రోత్ రేట్ అంటారు. రాజకృష్ణ చేయబడిన 3.5% కాదు. ఆమర్త్య సేన్చే ఉపయోగించబడిన జాతీయ వృద్ధి రేటు 3.5% కాదు. ఆమర్త్య సేన్చే ఉపయోగపడిన మొదటి 3 దశాబ్దాల్లో జాతీయ ఆదాయ వృద్ధి రేటు 3.5% కాదు. దీనికి ఆన్సర్ చూడండి. హిందూ వృద్ధి రేట్ అంటే ఈ క్వశ్చన్స్ గతంలో అడుగున్నారు కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. రాజకృష్ణచే ఉపయోగించబడిన మొదటి 3 దశాబ్దాలలో జాతీయ ఆదాయ వృద్ధి 3.5% ఉండడం. 2024 నాటికి దేశంలో జీఎస్టీ వసూలు ఎంత? 1.7 లక్షల కోట్లు. పిఎం ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజనకు ఎన్ని కోట్లు కేటాయించారు? 2023-24 బడ్జెట్ ప్రకారం అంటే 10,787. 786 ముస్లిం నెంబర్ ఉంది కదా, ఒకటి యాడ్ చేస్తే 10,787 కోట్లు అనమాట. అదే. ఓకే, పిఎం కృషి సంచయ్ యోజన కూడా ఇంపార్టెంట్ అవుద్ది. దీన్ని 2015-16 ఫైనాన్షియల్ ఇయర్లో అయితే స్టార్ట్ చేశారు, రైతులకు సంబంధించింది. ఓకే, తర్వాత ఏఏవై అంటారు, అంత్యోదయ అన్న యోజన. అంత్యోదయ అన్న యోజన క్రింద నెలకు ఎన్ని కేజీలు చక్కెరలు ఇస్తారు? ఎన్నో కేజీలు ఎవరు? 1 కేజీని ఇస్తారు. అంత్యోదయ అన్న యోజన ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఈ గతంలో అడిగారు, ఇదే పెట్టిన. అంత్యోదయ అన్న యోజన అనేది చౌక ధరల దుకాణాలు ఉంటాయి కదా, అక్కడ ఇచ్చే రైసు,
వాటికి సంబంధించిన యోజన అనమాట. అంత్యోదయ అన్న యోజనని ఎప్పుడు స్టార్ట్ చేశారు? మనకి గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ జాబ్ ఉంది కదా, దానికి సంబంధించిన రోల్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ రోల్కి సంబంధించిన క్వశ్చన్ అవుద్ది అనమాట. ఇది అంత్యోదయ అన్న యోజన 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. సార్ డేట్ చెప్పండి అంటే డేట్ గుర్తుపెట్టడం చాలా ఈజీ. క్రిస్మస్ రోజు 25th. ఓకే, 23rd క్వశ్చన్. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ ప్రకారం 2024-25 రెవెన్యూ లోటు ఎంత? 0.8% గా ఉందన్నమాట. 2024 ఫిబ్రవరి నాటికి దేశంలో మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత గలవు? $617.2 బిలియన్. భారతదేశంలో ఇనుము ఉక్కు ఉత్పత్తి చేసిన తొలి కర్మాగారం ఏంటి? ఇనుము ఉక్కును ఉత్పత్తి చేసిన తొలి కర్మాగారం టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఎక్కడ ఉందంటే జంషెడ్పూర్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.